ప్రతి అధికారిని పింక్ బుక్ లో ఎక్కిస్తాను ఎవరు చెప్పలేదు. ఎవరైతే అత్యుత్సాహంతో అక్కడ కేసుకు అర్హత లేకపోయినా కూడా కేసులు పెట్టి కావల్చుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అధికారులకు, ఆ అధికారుల అత్యుత్సాహానికి తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళని పింక్ బుక్ లో ఎక్కిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దాంట్లో ఏమి తప్పలేదు, 1% తప్పు కూడా లేదు. అది కూడా ఏమి చట్ట వ్యతిరేకంగా కాదు. వాళ్ళు వీళ్ళ అధికారం పోయిన తర్వాత వీళ్ళు ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది, ఎవరి ప్రోద్బలంతో పెట్టిర్రు, దేనికోసం ఈ కేసు పెట్టిర్రు, దాని వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఏంది విచారణ చేస్తారు. విచారణ చేసి పలానా నాయకుడి కోసం పెట్టాము, పలానా నాయకుడు ప్రెజర్ చేయడం వల్ల పెట్టాము అని చెప్పేసి ఒప్పుకుంటారు కదా, అది వాళ్ళకి పెద్ద పనిష్మెంట్. దాని ప్రకారము చట్ట ప్రకారం వాళ్ళకి వేయాల్సిన పనిష్మెంట్లు ఇస్తారు. ఇక డీజీపీ గారు ఏమంటారు వినండి ఒకసారి. సోషల్ మీడియా సంబంధించి ఇవాళ చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. వాటిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడియాక్ట్ లాంటి కేసులు పెడతామని చెప్పేసి అది ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. పాపం ఎవరో ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పీడీ యాక్ట్లు పెట్టాలంట. పీడీ యాక్ట్లు పెడతారంటారా, మీరు పెడుతురంట కదా, పెడతారా నిజమా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అట్లనేం లేదు, అట్లా తెలుసుకుంటాను మరి. కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు చెప్పినాను నేను, వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహనం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా వాళ్ళు ఇక్కడ ముగ్గురు ఇక్కడ కూర్చున్నటువంటి పోలీస్ అధికారులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అందరికీ బాస్ డీజీపీ గారు. ఎవరు? శివధర్ రెడ్డి గారు. ఈ పోలీస్కే బాస్ న్యాయస్థానం, కోర్టులు ఉంటాయి. డీజీపీ గారు చిన్న కింది స్థాయి కోర్టు కంటే కూడా పెద్దవారు ఏం కాదు. సో వీరు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు సమర్థించాలని ఏం లేదు. వీరు ఒక సెక్షన్ కింద కేసు పెడితే ఆ సెక్షన్ ఈయన పెట్టినటువంటి అఫెన్స్ కు అప్లికబుల్లా కాదా అనేది డిసైడ్ చేసేది కూడా కోర్టే. పోలీసు వాళ్ళు చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా విచిత్రమైనటువంటి పోకడ. నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా. నేను రకరకాల కేసులలో చూస్తా ఉన్నాం కాబట్టి మన ఆఫీస్ కేసే చాలా ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు ఈ రాష్ట్రం ఏర్పడ్డ కానుంచి కంప్లైంట్ అయిన మరుక్షణమే, ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా కంప్లైంట్ ఎన్ని నిమిషాలకు వచ్చిందో అదే నిమిషం ముళ్ళు దాటక ముందుకే ఎఫ్ఐఆర్ అవుతుందా అండి? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏదన్నా బట్ మన కేసులో అయ్యింది. ఎఫ్ఐఆర్ అయినటువంటి విత్ ఇన్ ఒక అర్ధగంట గ్యాప్ లోనే ఆఫీస్ సీజ్ అవుతుందా? బట్ మన కేసులో అయ్యింది. ఆఫీస్ ఎక్విప్మెంట్ అంతా ఎత్తుకపోయారు. ఇప్పుడు ఇందులో ఎవరి తప్పు అంటే, పోలీస్ స్టేషను నా ఆఫీస్ పక్కనే కుర్చేసుకొని కూసురా, ఒకటి ఏమైనా పెట్టిన సపరేట్ ఒక వింగ్ ఒకటి ఏమైనా పెట్టినాడా? ఎట్లా పెట్టారు మరి? ఈడ దోషులు ఎవరు, ఈడ దొంగలు ఎవరు? ఇదొక పాయింట్. ఇంకొక పాయింట్, కంప్లైంట్ పలానా ఎక్స్ పర్సన్ ఇచ్చిండు మనకు. మన మీద కంప్లైంట్ చేసినాడు పరమేశ్వరో ఏదో ఎవడో ఉన్నాడు. వాడు కంప్లైంట్ ఇస్తే ఆఫీస్ లో ఉన్నటువంటి సభ తీసుకుపోవడానికి కూడా కంప్లైంట్ ఇచ్చినాడు వస్తాడా? అంటే ఇదేం కొత్త రకం పోలీసింగ్ లో? ఈ పోలీస్ బుక్ లో గదే ఉందా సార్? డీజీపీ గారు మీరే, అప్పుడు శివధర్ రెడ్డి గారు మీరే ఇంటెలిజెన్స్ ఐజీగా, మీ ఆదేశాల మేరకు అన్ని జరిగినాయి. అప్పుడు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినోడే వచ్చి ఆ సమాలు తీసుకుపోయేటువంటి వ్యవహారం ఉందా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లో అన్నా? బట్ మీ ఆధ్వర్యంలో, మీ ఆదేశాల మేరకు ఇట్లా జరుగుతాయి. మళ్ళా మీరు పోలీస్ బుక్ గురించి, పోలీస్ రూల్స్ గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపిస్తా ఉంది నాకు. ఎందుకంటే స్వయంగా నేను విక్టిమ్ కాబట్టి. సో కాబట్టి ఇవన్నీ కూడా కేవలం చెప్పుకోవడానికే అండి. వీళ్ళు ఇప్పుడు ఇద్దరు వచ్చారు కదా, వీళ్ళందరూ కూడా ఇక నాకు మొన్న ఒక కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు ఆయన ఫోన్ చేసి నాకు ఒక మాట చెప్పాడు, శంకర్ కొంచెం జాగ్రత్తగా ఉండను. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వచ్చినటువంటి వాళ్ళు ఇక రేవంత్ రెడ్డికి కుడి భుజం ఎడమ భుజం లెక్క, రేవంత్ రెడ్డి ఏమంటే అదే అంటారు. కొంత నువ్వు జాగ్రత్తగా ఉండు, నా మంచి కోరేటువంటి వాళ్ళు. సరిగా ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తారు సార్ అన్న. నన్ను ఇప్పుడు చేసే కాడికి చేసేసారు. ఇంతకంటే ఎక్కువ చేయడానికి ఏం లేదు, ఒక ప్రాణం తప్ప. వాళ్ళు ఏమైనా ఇవ్వాలనుకుంటే శంకర్ అంటే ప్రాణం తీసుడు తప్ప ఇంకొకటి చేయడానికి ఏం లేదు. అన్నీ అయిపోయినాయి. అంతా చేయాల్సిన బర్బాద్ అంతా చేసేసారు, చేయాల్సిన నష్టం అంతా చేసిర్రు, అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిర్రు. జస్ట్ ఇట్లా ఏదో ఉన్నా అంటే ఉన్నట్టుగా చేసారు. అయినా సరే నిలబడతాం అన్న నమ్మకం కూడా ఉంది. నా ఆశయ సాధనం, నా లక్ష్యం బలమైంది, దాంట్లో న్యాయం ఉంది, న్యాయబద్ధంగా నేను ముందుకు పోతా, దాంట్లో ఏం డౌట్ లేదు.
కాకపోతే ఇంకా కొంత బదనాం చేస్తారు, ఇంకా కొంత బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. అంతకుమించి ఏం చేస్తారు సార్ అంటే, సరే నువ్వైతే జాగ్రత్తగా ఉండి నేను చెప్తున్నా అని చెప్పి అంటే ఏ రకమైనటువంటి అభిప్రాయం సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఉందో మీ మీద అర్థమైతే ఉంది కదా. మేబీ నాకు ఎవరు ఫోన్ చేసిరో వీళ్ళ దగ్గర తెలిసే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకు ఫోన్లు ట్యాపింగ్లు ఇవన్నీ వెనతో పెట్టినటువంటి విద్య ఈ పోలీసు వ్యవస్థలో. ఎవరు ఫోన్లు చేస్తున్నారంటే ఇదంతా వాళ్ళు వింటారు. ఇప్పుడు వీళ్ళు ఫోన్లు ట్యాప్ చేసినా, ఇప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం ఫోన్ ట్యాప్ చేసినా తప్పే కాదు, అది రేవంత్ రెడ్డి గారే చెప్పి అది తప్పే కాదు. గత ప్రభుత్వంలో ట్యాప్ చేస్తే అది కేసు అవుతుంది, కానీ ఈ ప్రభుత్వంలో ట్యాప్ చేసి తప్పేటైతే తప్పు కాదు. అది రేవంత్ రెడ్డి ఏం చేసినా సొక్కమైన పని, అది దాంట్లో ఏమి డౌట్ లేదు, ఏమి అనుమానం లేదు అందులో. సో కాబట్టి ఇట్లా మీరు చెప్పేటువంటి ప్రశ్నలు సమాధానాలు కొంత విడ్డూరం అనిపిస్తుంది.